హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు శ్రీనివాస టెంపుల్కి అయితే వచ్చాను. ఎందుకంటే ఈరోజు ఈ అమావాస్య, అందులో మనకి నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా. సో కొంచెం నాకు సెంటిమెంటల్గా అయితే శ్రీనివాస స్వామి గుడికి అయితే వచ్చాను. అండ్ మా వరుణ్ ఇక్కడ ఏం చేస్తున్నారో చూడండి మీరు. మేము శ్రీనివాస టెంపుల్కి వచ్చాము. అందులో తాబేళ్ళు వదిలేశారు. చాలా తాబేళ్ళు అయితే ఉన్నాయి. చిన్న పౌండ్ లాగా అరేంజ్ చేసి ఉంది. మా రిత్విక్ అండ్ మా వరుణ్ అయితే పడి చూస్తున్నారు. పిల్లలకి ఇలాంటివి అంటే చాలా సంతోషం. సో టెంపుల్కి వెళ్ళే ముందు వాళ్ళ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ అయితే బయటకు వచ్చేసి ఈ పౌండ్ దగ్గర చాలాసేపు వాళ్ళిద్దరూ తాబేళ్ళని చూసి ఆడుకున్న తర్వాత లోపల దర్శనానికి అయితే వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది. మాకు రిత్విక్ అయితే అసలు ఏదో పట్టుకోవడానికి వెళ్ళినట్టే చూస్తున్నాడు. మా వరుణ్ అయితే అటు సైడ్ నుంచి ఉరుక్కుంటా, ఇటు సైడ్ నుంచి ఉరుక్కుంటా, అసలు నాకు భలే అనిపించింది. తాబేళ్ళు అసలు భలే ఈదుతున్నాయి. అంటే మనకి పెద్దగా కాలువలో అట్లా పెద్దగా కనిపించదు కదా, ఇట్లా పాండ్లలోనూ అయితే క్లియర్గా కనిపిస్తాయి. అసలు అవి కొద్దిసేపు నీళ్ళలో తిరుగుతున్నాయి. దాని తర్వాత టేబుల్ మీద, అంటే ఇక్కడ చిన్న టేబుల్ లాగా పెట్టారు వాటికి నీళ్ళల్లో, దాని మీద ఎక్కి కూర్చుంటున్నాయి. ఈ టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ముందలైతే ఆర్చ్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. మాకు ఇది ఇంటికి దగ్గరలో 10 to 15 minutes అయితే దూరం ఉంటుంది. ఈవినింగ్ మా హస్బెండ్ బ్యాంక్ నుంచి వచ్చేసాక అయితే మేమైతే ఎంజాయ్ చేసాము. టెంపుల్కి వెళ్ళేసి ఆల్మోస్ట్ మేము వెళ్ళింది 7:30, 8 అలాగా వెళ్ళి 9:30 అలాగా ఇంటికి వచ్చాము. సో ఎంతసేపు ఉన్నామో మీరే ఆలోచించండి ఇక. సో అంతగా పిల్లలు చూస్తుంటే ఇంకా రావాలనిపించలేదు. మంచిగా అనిపించింది టైంలో. ఎంతైనా మనం టెంపుల్లో ఉండే ఆ రిలాక్సేషన్, ఆ నేచర్ ఒక మంచి వైబ్ని ఇస్తాయి. నాకైతే చాలా గుడ్ వైబ్ని అయితే ఇస్తాయి. సో ఇలాగా పౌండ్ దగ్గర అయితే చాలాసేపు ఉండి ఇలా పిల్లలతో ఆడుకొని చూసి నెమ్మదిగా దర్శనం చేసుకొని అయితే వచ్చాము. అండ్ ఇంకా నవరాత్రులు కదా, చాలా స్పెషల్. మాకు రిత్విక్ చూడండి అసలు రావట్లేడు. అవే చూడాలి, వాటినే పట్టుకోవాలి అనుకుంటా. ఇంకా మాకు వల్ల కాలేక ఇక కింద నిలబెట్టేసాము. వాడే చాలాసేపు చూసుకున్నాడు ఇక అక్కడ నిలబడేసి. టెంపుల్ ఎప్పటిదో నాకు తెలియదు, బట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ముందల ఆర్చ్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో నేను ఇంకెప్పుడైనా వెళ్తే మళ్ళీ చూపిస్తాను. నాకైతే ఆ టెంపుల్ చాలా నచ్చుతుంది. చూడండి మీరు, అసలు ఇంకా స్పెషల్స్ కదా, నవరాత్రులు స్పెషల్స్ కాబట్టి చాలా లైటింగ్ తోటి చాలా అయితే బాగుంది. మా వరుణ్ బర్త్డేకి పెట్టిన వీడియోస్ కూడా ఈ టెంపుల్లో అవే. మా రిత్విక్ ఫస్ట్ బర్త్డే ఫొటోస్ అప్లోడ్ చేసింది కదా ఇదే టెంపుల్లో. సో అప్పుడు అప్లోడ్ చేసిన ఫొటోస్ టెంపుల్ లోపల, ఇదైతే టెంపుల్ బయట వ్యూ అన్నమాట. సో పిల్లలు అయితే ఇలా చూస్తున్నారు ఒక సైడ్. నేనైతే సరే వీడియో తీసుకుందామని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను. నాకైతే భలే అనిపిస్తుంది ఇట్లా టెంపుల్కి వెళ్తే, చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా వరుణ్ చూడండి ఇక్కడ వీడియో తీస్తుంటే నా వెనకాల దాక్కుంటున్నాడు. అస్సలు రావట్లేడు, అసలు వెనక నిలబడేసి. కానీ చాలా ఇదిగా చూడండి, నేను ఎటు తిరుగుతుంటే అటే నా బ్యాక్ నిలబట్టేస్తున్నాడు. ఎనీవే చాలా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.